ఇటుగా మంచిర్యాల జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లాలో కొనసాగుతున్న సమ్మె నేపథ్యంలో బస్సులను నడిపేందుకు అధికారులు కాంట్రాక్టు డ్రైవర్లను వినియోగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బస్సు నడపాలని చెప్పినప్పటికీ డ్రైవర్ వినకపోవడంతో ఏసీపీ ప్రకాష్ ఆగ్రహానికి లోనై డ్రైవర్పై చేసుకున్నట్లు బాధితులు ఆరోపించారు. దీంతో మంచిర్యాల ఆర్టీసీ డిపో ముందు కాంట్రాక్టు డ్రైవర్లు కండక్టర్లు ఆందోళనకు దిగారు. అధికారులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. అందరం ప్రైవేట్ డ్రైవర్లందరూ అక్కడ ఆగినాం. అక్కడ ఉన్న తర్వాత డిఎం సార్ ఏమన్నాడు అంటే రిపోర్ట్ చేసిన అందరు లోపల రండి, మీరు సర్వీస్ చేయాలన్నారు. సరే సార్ అని చెప్పేసి వచ్చేసిన తర్వాత ఏమనంటే సిఐ మేడం గారు డిఎం గారు ఏమన్నంటే ఒక్కొక్క ట్రిప్ అయితే మీరు ఆపరేట్ చేయండి బాబు, మీరు కుదరు రిపోర్ట్ చేసిన కదా, రిపోర్ట్ చేయకుంటే మేము ఏమైనా రిపోర్ట్ చేసిన ఒక బండి నడిపించాలన్నాడు. నడిపించాలని మాకు డెసిషన్ ఇచ్చి మమ్మల్ని సపరేట్గా ఉమ్మన్నారు. కండక్టర్ ఎక్కడ మమ్మల్ని ఉమ్మన్నాడు. ఉమ్మంటే మేము అన్నాం కదంటే కండక్టర్ సీట్లో కూకుంటే కండక్టర్ మాట్లాడినప్పుడే ఒక్కొక్కరు కింద పడిపోతారు. దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? కండక్టర్ మీద ఆమె పడుతుంది. ఇప్పుడు కండక్టర్ లేకుండా మమ్మల్ని ఒక్కలే ఇవ్వమంటారు. రేపు ఏమన్నా కింద పడుతుంది కావచ్చు. అది ఎప్పుడు ఎవరిది బాధ్యత? రన్నింగ్లో పోతుంటే ఎవరిది బాధ్యత? మా మీద పడుతుంది కదా సార్. మేము కొద్దిగా ఆలోచించుకుంటా ఉన్నాం. మీకు ఏం కాదు, మీరు పొంగ మీరు బస్ స్టాండ్లో ఎగురు, రోడ్డు మీద ఎవరు లేనాడు. రోడ్డు మీద ఎవరు అంటే ఎవరన్నా మధ్యలో కలిపి వెళ్ళి చేస్తారు. ఏమన్నా ప్యాసింజర్తో ఇబ్బంది అవుతుంది. మరి అప్పుడు ఎవరు బాధ్యత సార్? ఎవరైనా బండతో కొట్టాడు ఎందుకు తిరుగుతారని అప్పుడు ఆ పెనాల్టీ మా మీద వేస్తారు మా ఓనర్ గారు. మేము ఓనర్ కూడా ఒక మాట చెప్తాము. మరి ఏమన్నా అయితే మాకు సంబంధం లేదు సార్, ఎవరైనా పొమ్మంటారు, పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పోతాం, కాకపోతే రోడ్డు మీద ఎవరైనా జరిగితే మాత్రం మాకు సంబంధం లేదు సార్ అని చెప్తామని మేము బయటకు వచ్చాం. డిఎం గారితో చెప్పి బయటకు వస్తుంటే ఆ పోలీస్ సార్ ఏమంటుండు, అరే మీరు అటెందుకు పోతుండ్రా, ఏమన్నా మాట్లాడుకోరా అన్నాడు. సరే సార్ అందరూ వెళ్ళిపోయారు, మాట్లాడతాను సార్ అని నేను. సార్ ఏమన్నాడు, మీకు ఏమన్నా అయితే మేము పోలీసు వాళ్ళు మేము ఉన్నాం కదరా అంటే, సార్ మీరు ఇక్కడ బస్ స్టాండ్ అంటే మీరు ఉండరు, పోంగా రన్నింగ్లో ఏమన్నా ఎవరన్నా కొద్దిగా డ్రింక్ చేసో లేకపోతే ఎట్లా లొల్లి పెట్టుకుంటారు. మామూలు ఉన్నప్పుడే లొల్లి పెట్టుకుంటాం డ్రైవర్ తోటి. ఇప్పుడు ఇలాంటి టైంలో ఎవరైనా లొల్లి పెట్టుకుని మా మీద కొడితే మా బాధ్యత ఏంటి సార్? మేము ఎవరు చెప్పుకోవాలి? ఓనర్ కూడా ఒక మాట చెప్తామని మేము బయటకు వచ్చాం. నిన్ను ఎవరు కొడతారా, మేము ఉన్నాక నిన్ను ఎవరు కొడతారా, నువ్వు ఎక్స్ట్రా మాట్లాడుతుంది అరే ఇట్లా అని పెట్టుకురా అన్నాడు. అది కాదు సార్, మా బాధ్యత, మా ప్రాబ్లమ్స్ మేము చెప్పుకోవాలి కదా. ఒక మాట చెప్పుకోతాం సార్ అని మేము అన్నాం. పొమ్మన్నా కదా ఇటు ఎక్స్ట్రా మాట్లాడితే ఇటు తీసుకురా, ఈయన పట్టుకురాను రా, ఈ లోపల ఏంటి రా అని. అరే బాడుకావరే నువ్వేం మాట్లాడుతున్నావు, ఇట్రా అరే అవులే ఇట్రా ఇట్రా అని పిలిచి నన్ను ఈడ ఉన్న నచ్చి గుద్దిండు సార్ నన్ను. ఏసీపీ సార్